పూల చొక్కా అలియాస్ నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పుచుక్ పుచుక్ టమాటా చితికింది, పూల చొక్కా వాడింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వర్జిన్ బాయ్స్ చూడొచ్చా అంటే రిలాక్స్ బాయ్స్ అంటాను. అవునా నిజమా? అరే పోల్ చొక్కాయ్ మూసు కూర్చోరా. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పోల్ చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా మాట్లాడు నాతో. రోజు పిలుస్తున్నారు, అపేర్ అవుతున్నాం. సి ఐఎమ్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్. ఇంగ్లీష్ ఏంట్రా? డబ్బులకు సంబంధించి ఇవ్వకపోవడంతో అతని మీద మేము నెగిటివ్గా రాస్తాము, నెగిటివ్గా మీ గురించి రివ్యూ రాస్తానని చెప్పి కూడా బెదిరించారని అంటున్నారు. ఏం చెప్తారు? సచిన్ శవాన్ని కూడా లేపు చంపుతున్నారు కదరా. ఇంకా సి ద పాయింట్ ఇస్, ఇప్పుడు నేను బెదిరించుంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉండాలి కదా. నీ మూతి మీద మొరిచిన మీసం అయితే నన్ను చంపరా. సో అప్పుడు ఓకే 40 తక్కువ ఏమవుదంటే, లేదండి నేను చాలా తక్కువ ఛార్జ్ చేస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను 40,000 రివ్యూకి అడిగాను, ఇవ్వలేదు అంటే గ్రచ్ పెట్టుకొని ఇలా చేశానని అలా చెప్పారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. మేబీ ఫెల్ట్ అరే నా సినిమాని తొక్కుతున్నారు అనే రివ్యూస్ వల్ల డ్యామేజ్ అవుతుందని ఆయన ఫీల్ అయి ఉంటారు. కొన్ని సినిమాలు నచ్చలేదు కదా, కొన్ని నచ్చని సినిమాలు ఉంటాయి. నేను నాకు రేటింగ్ ఇచ్చాను రాంగ్. పాపపు కూడు తినొద్దు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు లక్షిస్తా. కరెక్ట్ అడిగా బాబు. ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. నాకు ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడుకో. అడిగాడు. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు, లక్ష ఇవ్వడానికి రెడీ. కానీ రివ్యూ రాయొద్దు, నువ్వు 5 రివ్యూ రాయొద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ హరిహర వీరమల్లికి కానీ వాళ్ళకి ఇంకా పెద్ద తెట్టు, వాళ్ళని 10 లక్షలు అడగొచ్చు. అక్కడ మొదలైంది రచ్చ. అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే చూడలే వాడు, చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరిని కలుపుకొని వాడొక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, నలిపేయటం ఖాయం. నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకుని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కులబోస్తారా? ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా? ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా? దాని మీనింగ్ అదే కదా. అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.